ఎఫ్సిఆర్ఏ 2.0 ఎంత అవసరమో కేఏ పాల్ అనేటటువంటి ఒక మత ఛాందసవాది వీడియోస్ చూస్తే మనకు అర్థమైపోతాయి. తాజాగా ఆయన రిలీజ్ చేసినటువంటి ఒక వీడియోలో ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుపు ఒక్కటే తక్కువ. మోదీ గారు ప్లీజ్, అమిత్ షా గారు ప్లీజ్ ఆలోచించండి, దయచేసి ఆ బిల్లు పెట్టకండి, ఆ బిల్లులో ఈ నిబంధనలు పెట్టకండి, ఇది అది అని సొల్లు కబుర్లు. అక్కడికి వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ అమెరికా వాళ్ళతో కూర్చొని వాళ్ళతో వీడియో బయటలు తీయించడం. అరే అమెరికా వాళ్ళు మాకు చెప్పడం ఏంటి? సన్నాసి వీడికి. నిజంగా ఈ కేఏ పాల్ అనేటోడికి కామన్ సెన్స్ ఉంటే, వీడికి బుర్రా బుద్ధి ఉంటే, వేరే దేశం వాడితో మన దేశంలో ఉన్నటువంటి కొన్ని బిల్స్కి సంబంధించి అగెనిస్ట్గా మాట్లాడిస్తాడు. ఏమన్నా అమెరికా రిలేటెడ్ బిల్ ఇది కాదు కదా. ఈ చూడండి, ఈ కేఏ పాల్ అనేటటువంటి మత ఛాందసవాది ఏం చేశాడు? కమెడియన్ కాదు వీడు. నా దృష్టిలో కమెడియన్ కానే కాదు. వీళ్ళందరూ కూడా ఈరోజు కోట్లకు పడగలెత్తారు అండ్ పర్సనల్గా వాళ్ళకు సొంత విమానాలే ఉండే స్థాయికి వెళ్ళారంటే ఏడకెళ్ళి వచ్చినాయి పైసలు? ఈ దేశపు జనాభా ఇచ్చారా? పక్క దేశాల నుంచి వచ్చినవేగా. మీరు అట్లా ఎట్లయినా సరే మోపై తిరగండి, జనాల్ని మతాలు మార్చండి అనే కదా పైసలు వచ్చినాయి. అదే కదా వీళ్ళందరూ కూడా ఇంత స్థాయికి ఎదగడానికి గల కారణం. ఈరోజు ఎఫ్సిఆర్ఏ 2.0 రావడానికి సిద్ధమైపోతున్న తరుణంలో ఏడుపులు, పరుగులు, ఉరుకులు. ఏరా నాయన, ఒకసారి ఆ వీడియో చూడండి. Prime Minister Modi ji, Home Minister Amit ji, today August 6th, the FCRA amendment bill you are introducing in the Lok Sabha and Rajya Sabha today is going to destroy India's economy, India's income, India's GDP, India's future, India's youth for years to come. What the foreigners leaders are worried. You see Republican leaders already tweeting that ఫారినర్ లీడర్స్తో మాకేంట్రా సంబంధం? కేఏ పాల్ మనకేంట్రా సంబంధం? అసలు మనం ఆలోచించుకోవాలి కదా కేఏ పాల్ బ్రో. వాళ్ళందరూ వర్రీ అవుతున్నారంటే ఇది మంచి బిల్ అనే అర్థం. అమెరికా, పాకిస్తాన్, చైనా ఈ మూడు కూడా మన దేశంలో ఇది జరగకూడదు అని అనుకుంటున్నాయి అంటే అది జరగాలని, జరిగి తీరాలని. ఈ మాత్రం కామన్ సెన్స్ లేదు. దేశం నాశనం అయిపోతుందట. The property belong to Christians, trillions of dollars, and property belong to Muslims, trillions of dollars, that you are taking this away legally and trillions of dollars ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కేఏ పాల్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. మేము అదే అడుగుతున్నాం. భారతదేశానికి వరదలా వచ్చినటువంటి విదేశీ నిధులు, సేవ ముసుగులు ఎక్కడికి పోయాయి? మీ ఇళ్ళకి పోయినాయా? మీ విమానాలకు పోయినాయా? వాటిల్లో తిరగడానికి అయ్యే ఖర్చులకు పోయినాయా? మీ మిరాకిల్స్ మాఫియాకి పోయినాయా? ఏడికి పోయినాయి? ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంట. giving it to Adanis and Ambanis and converting churches and mosques to temples. A serious accusation. What you are introducing this bill is not benefiting anyone in India or anyone in the world, because this property belongs to Indians anyway. But what is it damaging is, I will tell you, 535 US members of the Congress and Senate, Republicans, Democrats, Independents are opposing, including our Indians who are members of Congress, like Rokana. Number 2, 200 country presidents and prime ministers, 56 Muslim presidents, 120 some Christian presidents and prime minister and Catholic Senate. No one is supporting, not one country. Why? They have invested in. ఇలాంటి సొల్లు అక్కడ ఉన్నటువంటి జనాలకు చెప్పు, ఆ విదేశాల్లో ఉన్నటువంటి ఆ మత ఛాందసవాదులకు చెప్పు, అక్కడ ఉన్నటువంటి మతాన్ని ఇక్కడ జొప్పించాలని, వ్యాప్తి చేయాలని చూస్తున్న వాళ్ళకి చెప్పు. మాకు కాదు. ఇక్కడ ఇలా మాట్లాడేవనుకో కమెడియన్ చేసి పడేస్తారు, పిచ్చోడని చెప్తారు. అక్కడ అలా మాట్లాడితే ఏమో వెర్రిబాగులు కాబట్టి వింటారు, నీ జేబులో ఎంత కొంత పెడతారు. ఇదే ఈయన సక్సెస్కి మూలమంత్రం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సొల్లంతా మనం సొల్లని చెప్తున్నాం. సోషల్ మీడియా లేని టైంలో కేఏ పాల్ హవా మామూలుగా నడిచింది అనుకుంటున్నారా? మాటకారితనముతో విదేశీయులను బుట్టలో వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మత మార్పిళ్లకు ఎంత ప్రోత్సాహం ఇచ్చాడో. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్సెస్ కేఏ పాల్ అనే ఒక ఎపిసోడ్ లేకపోయి ఉంటే ఈరోజు బ్రదర్ అనిలు వీళ్ళందరూ కూడా కనబడేవాళ్ళు కాదు. అదొక పెద్ద కథలండి. Education and healthcare. This is not about religion. I am against any religious forceful conversion. From the day one, Modi ji
since you were chief minister, I campaigned and supported you. But this advice I am giving humbly. ఒకటి మాత్రం లేదు, ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి అబద్ధాలు ఆడడానికి జీవితంలో. ఈ కాన్ఫిడెన్స్ని ఒకసారి ఒక పక్కన పెట్టుకుంటే వీడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మనకెంత ఉండాలనిపిస్తుంది. Home Minister Amit ji, if you don't stop this bill now, okay, what you are thinking is trillions of dollars income to Adani and Ambani. It is going to be trillions of dollars lost to the nation of India. Okay. How? Number one, all international countries except Nepal, there is no one Hindu country. They will stop investing. Number two, all the companies like Nepal will stop investing ante. Okay. Google and Microsoft are ready to leave India. ఓడి అమ్మ. Number three. ఇప్పుడు ఈ FCRA చర్చ అనేది ఎప్పటి నుంచి వస్తుంది? ఇది 2014-15 నుంచి మొదలైనటువంటి ఈ సవరణ బిల్లులు అలాగా కొనసాగుతూ ఒక్కొక్క పాయింట్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నారు FCRA అమెండ్మెంట్ బిల్స్లో భాగంగా. మరి గూగుల్ సాఫ్ట్వేర్ వెళ్ళిపోవాలి కదా, ఇప్పుడు గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వెళ్ళిపోవాలి కదా. వాళ్ళ నుంచి ఏమైనా అధికారికంగా మనకేమైనా వార్నింగ్ వచ్చిందా? మొన్నే మెటా వచ్చి తలదించుకుంది, క్షమాపణలు కోరింది. తెలీదా ఈ కపాల్కి? Billion plus people are suffering through this. Billions of, not billions of people, like buffoon kind of people only suffering అవుతున్నారు. 1% extremists and radicals who want to see churches and mosques converted into temples are supporting this. ఊరా నాయన, బుర్రా బుద్ధి లేనటువంటి ఎక్స్ హిందూగా నీకు అర్థం కానిది ఏంటంటే ఎన్నో దేవాలయాలు మసీదులుగా మార్చబడ్డాయి. బుర్ర తక్కువ మాటలు మాట్లాడకు, నాకు మెంటలో వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. మర్యాదగా మాట్లాడాలి అని అనుకుంటున్నా కూడా ఇలాంటి మాటలే నాకు టెంపర్ లేపుతాయి. అనుకుంటున్నా కొంత ఏంటి 1% ఆఫ్ రాడికల్స్ అంటే అనుకుంటున్నారంట టెంపుల్స్ని చర్చెస్ని మసీదుల్ని. అదే కదా అన్నాడు ఆయన. నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? హిందువులు అనుకుంటున్నారా ఆ చర్చిలు దేవాలయాలుగా మార్చారని? అరే దేవాలయాలే మసీదులుగా అయిపోయి ఉన్నాయి కొన్ని వేలు. Number 4, the entire opposition is including BJP senior leaders. Modi ji, you have been elected 3 times. You created history. But do you want to be known as the worst prime minister like Hitler? See, your guru, Advani ji, and అంటే ఇప్పుడు కపాల్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇప్పుడు కపాల్ మాటలు విని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ FCRAని వెనక్కి తీసుకుంటాడు. అంటే అంత కాన్ఫిడెన్స్తో ఉంటారు వీళ్ళందరూ. ఎలా ట్రైన్ చేయబడి ఉంటారంటే, ఇప్పుడు నేను చెప్తుంది అవతలోడు నమ్ముతున్నాడు, ఉత్తర క్షణంలో వాడు మారిపోతాడు. అంత కాన్ఫిడెన్స్తో, అంత లక్ష్య చేతనతో ఉంటారనమాట. ఇది ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే ఇంకేంటా అనేది మనకు తర్వాత విషయం. అదే Vajpayee ji, they were very radical when they were candidates. But after he became in 1999 Prime Minister of India, Vajpayee ji and Deputy Prime Minister Advani ji kept the extremist radical RSS agenda aside, went to Pakistan, went to all over the world, created great opportunities for India to be invested. You are giving hugs, kisses to these UAE leaders, Saudi leaders. They are not going to support this bill. No one is going to support this bill. Therefore, వాళ్ళెవరు కపాల్ మనకి సపోర్ట్ చేయడానికి? మన దేశంలో మన దేశ భద్రత కోసం, మన దేశ వ్యవహారాల కోసం మనం తెచ్చుకునే బిల్లుకి వాళ్ళు సపోర్ట్ చేయడం ఏంటి? వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనకేమవుద్ది? మనకేంటి ఫరక్ పడుతుంది? మతం మారిపోతే మతి చెడిపోతుంది. మతి చెడిపోవడమే కాకుండా దేశ వ్యతిరేక శక్తిగా కూడా తయారవుతారు అనడానికి ఈ కపాల్ ఒక ఉదాహరణ. కపాల్, కేఏ పాల్, I'm requesting immediately, just like the great leaders Advani ji, Vajpayee ji known for, you have been elected 3 times, you will be more known if you stop all these illegal bills today. If you మెట్టుతో కొట్టాలనిపిస్తుందా లేదండి? ఇల్లీగల్ బిల్స్ అంట. ఇల్లీగల్ బిల్స్ ఎట్లయితాయరా? ఈ FCRA ద్వారా అక్కడ రెగ్యులేషన్ ఏంటి? అక్కడ విదేశాల నుంచి వచ్చేటటువంటి డబ్బులకి మీరు లెక్కలు చూపంటారా అని చెప్పేసి మీ డ్రాకులాలందరికీ అడుగుతూ ఉన్నారు. మీలాంటి డ్రాకులాలకి లెక్కలు చూపించడానికి ఏంటి నొప్పి? NGOలు పెట్టి NGOల పేరిట, సేవ పేరిట మీరు కోట్లకు పడగలెత్తి
పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళుగానే ఉంచి వాళ్ళ మీద 4 మెతుకులు విసిరేసి మీరు మాత్రం అంతస్తుల మీద అంతస్తులు కట్టుకుంటారు, 40 అంతస్తులు 50 అంతస్తులు. ఏడకెళ్ళి వస్తున్నాయి డబ్బులు అంటే ఆడ నుంచి వచ్చి ఈడ నుంచి వచ్చి ఫండ్స్ వచ్చాయి. ఆ ఫండ్ ఇచ్చేవాడు ఎవడు, ఎందుకు ఇస్తున్నాడు, ఏ పని కోసం ఇస్తున్నాడు, అవి ఆ పని కోసం ఖర్చు పెడుతున్నావా లేదా, ఇది కదా ఎఫ్సిఆర్ఏ అడుగుతోంది. That's it. I am telling you, all hell will break loose. When last year, August, after I argued in the Supreme Court, Chief Justice Suryakant ji passed the bill to ban all the betting app. I thanked you because you, Amit ji, Rupala ji, all of you introduced the bill, saved 400-500 million Indian youth. Let us save India. Let us save the world. Let us make India greater than any country. Please, దానికోసం ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తున్నారు. Cockroach, young people, all political parties, keep your differences aside. Share this video until it reaches every world leader. 788 MPs of India, 535 members of Congress, and 200 country presidents and prime ministers. Everyone is going to call you Modi ji. They are now someone secretly tweeting, saying this, but from today onwards, they will openly criticizing, and it will destroy India for decades to come. And crores of unemployed youth are already unhappy. There is no black money brought. There is. ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పా, ఈ దేశంలో వైద్యుల కంటే ఎన్జిఓలే ఎక్కువ ఉన్నాయట. ఎన్జిఓల నుంచి లక్షల కోట్ల రూపాయల ధనం విదేశాల నుంచి వచ్చింది. No creating job. There are no crores of jobs created. మరి ఎన్ని ఎన్జిఓల ద్వారా ఎన్ని జాబ్స్ క్రియేట్ అయిపోయినాయి చెప్పాలి కదా. ఈయన కపాల్ సంస్థల నుంచి ఎన్ని వచ్చినాయి జాబులు. ఈయనే ప్రతిసారి ఎన్నికల్లో పోటీ అంటాడు ఆ శాంతి కపోతం పార్టీతో. పోటీ అని చెప్పేసి 25 లక్షలు ఒక ఎమ్మెల్యే సీటు తీసుకుంటాడు. ఒక ఎమ్మెల్యే వాపోయాడు, ఏడ్చాడు, నా 25 లక్షలు నాకు ఇవ్వని చెప్పేసి. And if all these companies leave, 40 to 50 crore unemployed youth will be mad like anything, and they will shut down India from moving. Especially what these protesters have been treated by police, destroyed India's image in 200 countries by the international media. Modi ji, I am only requesting as your friend, well-wisher. ఫ్రెండ్ కొంచెం జూమ్ చేసి, అదే మీకు దగ్గరగా ఎందుకు చూపించానంటే ఆ ఫేస్ని గమనించండి. ఒక స్ట్రెస్, ఒక అలజడి, ఏదో తెలియని ఆందోళన, ఏమైపోద్దో అనే జీవితం, ఇదంతా కూడా ఇన్నాళ్ళు అక్రమంగా దొడ్డిదారిన వచ్చినటువంటి ధనం ఇప్పుడు ఆగిపోయే అవకాశం ఉంది. కఠినమైనటువంటి నిబంధనలు వస్తున్నాయి. ఇకపైన సేవ, అదే వీళ్ళు చేసుకునే సేవ ఎలా జరుగుతుంది అనేది వీళ్ళ టెన్షన్. ఇది కపాల్ అనే ఒక ఉదాహరణ. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరి మానసిక పరిస్థితి ఇదే. ఒక్కొక్కడి కపాలం పగిలిపోయింది.